కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రత్యేకించి తెలుగు భాషని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టినారు. ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఉత్తర్వులు ఉన్నా, ఏ సర్క్యులర్స్ ఉన్నా వాటన్నిటినీ తెలుగులోనే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్లో పొందుపరచబోయే ఈ రూల్స్ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము తెలుగులోనే పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలుగును కాపాడుకోకపోతే కన్న తల్లని కాపాడుకోలేనటువంటి ఒక సిచ్యువేషన్. ఇంగ్లీష్ అనేది మనం బతకడానికి అవసరం, కానీ తెలుగు అనేది అంటే ఇంగ్లీష్ అనేది ఏదైనా ఉద్యోగానికి పోయినప్పుడు బతకడానికి అవసరం, కానీ తెలుగు అనేది తల్లి లాంటిది. మనం జీవితమే అగమ్య గోచరం అయిపోతుంది తెలుగును గాని మర్చిపోతే. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంగ్లీష్ నేర్చుకున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంగ్లీష్లో ఎలా బూతులు తిడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనం తెలుగును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.